ఒప్పా నువ్వు ఇంత హ్యాండ్సమ్ క్యూట్ స్వీట్ ఎలా ఇండియన్ బాయ్స్ ఎందుకున్నారో ఇట్లా. పొద్దున ఇంకో సోది ఇంకో ఎపిసోడ్ షురూ చేసింది కే డ్రామా పిచ్చిది. నేను చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాసా కే డ్రామా వాళ్ళు ఉన్న అందరినీ ఇండియాకి ట్రిప్కి తీసుకొని రమ్మని. వావ్, వాళ్ళందరినీ నేను కలుస్తా. అహో ఎంత బాగుందో. చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నీ చుట్టాలు, మరి నువ్వు అడగంగానే తీసుకొని వస్తారు నీకోసము. నీ అడుగుడంట వాళ్ళు తీసుకొని రావడంట. బాగుంది సౌమ్య, భూమికి జానడే అనుకున్నా, దిమాగ్ కూడా జానడే. నా వెనకాల ఏదో గులుగుతున్నావు. ఒప్పా ఏందది? నీ ఒప్ప డొప్పాల గురించే మాట్లాడుతున్నా నేను ఈడ. నీకు తెలియదు స్వచ్ఛమైన ప్రేమ గురించి. స్వచ్ఛమైన ప్రేమ అంటే పిజ్జా క్రికెటే. కరెక్ట్ చెప్పిన పై చూసుకో నీ డొప్పలు. ఏంది హాల్ అంతా ప్రశాంతంగా ఉంది? పిల్లలు లేరా ఏమి? అమ్మయ్యా పిల్లలు లేరు, హాయిగా ఉంటుంది, రిలాక్స్గా కూర్చోవచ్చు. మమ్మీ మమ్మీ మీద పొట్టి దీన్నే ఉంది, సోఫాలో నాకు కనిపించలేదు. సైలెంట్ ఎందుకుందంటే ఇది చూడు ఎంత రొమాంటిక్ హార్ట్ వార్మింగ్ ఉంటుందో. నువ్వు కూడా చూడు. వాటికంటే నా సీరియల్లే బెస్ట్. ఓ మమ్మీ, అది వేరు ఇది వేరు, అది ఎక్కడా ఇది ఎక్కడా? అది అక్కడ, ఇది ఇక్కడ. డోంట్ అండర్ ఎస్టిమేట్ తెలుగు సీరియల్. మమ్మీ నువ్వు ఇక్కడ రా, మన ఇద్దరం కలిసి చూద్దాం. బాగాలేకపోతే నువ్వు వెళ్ళిపో. సరే స్టార్ట్ చేయి, చూద్దాం. బాగుంది సౌమ్య, బాగుంది. చూసా బాగా అనిపిస్తుంది నాకు. చెప్పినా కదా మమ్మీ నేను. ఎస్ ఎస్, మమ్మీకి కూడా కే డ్రామాలు అంటించేస్తా. అప్పుడు నేను మమ్మీ ఇద్దరం కలిసి చూడొచ్చు. ఇంతకీ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు? తెల్లగా పాడేయరు. అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో అర్థమైతలేదు స్వామి నాకు. వాళ్ళు వాళ్ళ సున్నం మొక్కలు. మమ్మీ వాళ్ళతో పాటు నువ్వు కూడా నవ్వుతున్నావా? నవ్వు వచ్చింది సౌమ్య. నవ్వొస్తే నవ్వుతావా? నవ్వొస్తే నవ్వకుండా ఏడవన్నా సౌమ్య? అయినా నాకు వద్దు సౌమ్య, నా తెలుగు సీరియల్ ఏమొద్దు, నేను అవే చూస్తా. మమ్మీ దా మమ్మీ, అట్లా కాదు, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, చూద్దాం దా. బాయ్ సౌమ్య, నేను సాయంత్రం చూసుకుంటా కార్తీక దీపం. దా మమ్మీ, కార్తీక దీపం సీరియల్ చూద్దాం మనము. దా మమ్మీ, గుండె నింట గుడి గంటలు కూడా చూసేసుకుందాం. నాడు వచ్చేసాను. అంతే బెట అంతే, మనం సాయంత్రం చూసుకుందాం కార్తీక దీపం. ఒప్పా నువ్వేం చేసినావు? ఒప్పా ఇడా ఒప్పా నిన్నే అడిగేది, ఏం చేస్తున్నావు ఈడా? ఇదేంది రిమోట్ కంట్రోల్ కారా ఇది? ఏ డ్రామాలు చూసి 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 నీ చిన్న మీద చితికిపోయింది సౌమ్య. నీకు ఇది ఏ యాంగిల్ రిమోట్ కంట్రోల్ కార్ కనిపిస్తుంది చెప్పు? అట్లా తిడతావేంది ఒప్పా నన్ను? ఇది రోబోట్ వాక్యూమ్ క్లీనర్ అగారో వారిది. నాకు కూడా తెలుసు అది. నేను ఉత్తగానే జోక్ చేసిన రిమోట్ కంట్రోల్ కార్ అని. సౌమ్య చూడు, ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి 2-in-1 ఆటోమేటిక్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. అంటే మనం డ్రై వాక్యూమ్ చేయొచ్చు అండ్ వెట్ మాప్ కూడా చేయొచ్చు. మనం ఇల్లు ఊగొచ్చు, ఇల్లు తుడవచ్చు, మన ఇష్టం బట్టి. అంటే స్వీప్ చేయొచ్చు, మాప్ కూడా చేయొచ్చా? సూపర్. దీంట్లో మల్టిపుల్ సెన్సర్స్ ఉన్నాయన్నమాట. దానివల్ల ఏమైతే తెలుసా, కింద పడకుండా అండ్ గోడ గుద్దుకోకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ దీంట్లో పవర్ఫుల్ బ్రష్ లెస్ మోటార్ ఉంది. దాని సక్షన్ పవర్ వచ్చేసి 3000 PA. దీంట్లో 4 టైప్స్ ఆఫ్ సక్షన్ మోడ్స్ ఉన్నాయి అనమాట. మన ఇష్ట ప్రకారం యూజ్ చేయొచ్చు. ఎకో, స్టాండర్డ్, స్ట్రాంగ్ అండ్ సూపర్ స్ట్రాంగ్. దీంట్లో ఇంటెలిజెంట్ సక్షన్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఉంది. ఏదైనా డిఫరెంట్ ఫ్లోర్ కోగానే సక్షన్ పవర్ ని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేస్తుంది. పొట్టిదే గాని గట్టిది అనమాట.
నాలాగా. సౌమ్య ఇది చూడు. The robot vacuum cleaner uses advanced SLAM LiDAR to ensure quick room mapping. మన ఇంటి మ్యాప్ ఎంత కలర్ఫుల్ ఉందో. సో ఇట్ కమ్స్ విత్ స్మార్ట్ యాప్ అన్నమాట. అంటే మన ఫోన్ ద్వారానే మొత్తం దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. అండ్ వాయిస్ కమాండ్ కూడా గూగుల్ అసిస్టెంట్ ఇంకా అలెక్సా తోటి. ఆ స్మార్ట్ యాప్ పేరు ఏంటంటే స్మార్ట్ లైఫ్ అన్నమాట. మన రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ని మన వైఫై తోటి పేరు చేసుకోవాలి. మన వైఫై వచ్చేసి 2.4 GHz వైఫై ఉండాలి, లేకపోతే హాట్స్పాట్ నెట్వర్క్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. నేను అదే అనుకుంటున్నా, నువ్వేంది ఫోన్ లో ఆపరేట్ చేసినావని. ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయిపోయింది. దీంట్లో డిఫరెంట్ క్లీనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్విక్ క్లీనింగ్ అంటే ఎడ్జెస్ ఇంకా ప్లానింగ్ అన్నమాట. అండ్ వై షేప్ క్లీనింగ్ వచ్చేసి మాపింగ్ కోసం. అండ్ ఎడ్జెస్ వచ్చేసి క్లీన్ అలాంగ్ విత్ ది వాల్. సో మన ఇష్ట ప్రకారం మనం సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ క్లీనింగ్లు ఉన్నాయి కాబట్టి. అండ్ దీంట్లో మనము ప్రిసెట్ టైమర్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం ఏ రోజు ఏం క్లీన్ చేసుకోవాలో అది కూడా ఉంది తెలుసా. ఒప్పా, నీకంటే ఎక్కువ తెలివి ఉందన్నమాట దానికి. సో దీంట్లో వచ్చేసి 250 ml ఆఫ్ వాటర్ కెపాసిటీ ఉంది. అండ్ 240 ml డర్ట్ ని కలెక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి హార్డ్ ఫ్లోర్ ఇంకా కార్పెట్ ని కూడా క్లీన్ చేస్తుంది. ఇది వచ్చేసి రీచార్జబుల్ బ్యాటరీ తోటి వస్తుంది అనమాట. దీని రన్ టైం వచ్చేసి 100 minutes. సో ఇది నడుస్తూ సడన్ గా ఛార్జింగ్ అయిపోయి వచ్చింది అనుకో, ఇది ఏం చేస్తుంది అంటే దాని ఛార్జింగ్ డాక్ ఎక్కడుందో వెతికి ఆటోమేటిక్ గా వెళ్ళి కనెక్ట్ అయ్యి మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. సేమ్ అనుపప్ప లాగా అనమాట. ఆకలి కాగానే కిచెన్ లో పోతాడు ఆటోమేటిక్ గా. సో దీంట్లో మనకి ఏమేమి వస్తాయంటే 2 హెపా ఫిల్టర్స్ వస్తాయి, క్లీనింగ్ బ్రష్, 4 సైడ్ బ్రష్, 2 ఆల్రెడీ మషిన్ లో ఉన్నాయి, 2 మాప్స్, వారంటీ కార్డ్, ఛార్జింగ్ డాక్ ఇంకా ఛార్జింగ్ కేబుల్. మొత్తానికైతే షార్ట్, క్యూట్, స్వీట్ ఉంది. చూసినా స్వామి ఈ అగారో రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ఎంత మంచిగా ఉందో. నీకు ఒకటి తెలుసా, మా కే డ్రామాలో కూడా ఇదే వాడతారు. నాకు అర్థం అయిపోయింది నువ్వు కూడా కే డ్రామా ఫ్యాన్ అని. అన్నిటికీ నువ్వు దాంతో లింక్ చేయి. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేయండి. మస్త్ అంటే మస్తు ఉంది. డొప్ప ఏం చేస్తుంది? డైల్ డైనిన్ గొంతునియే జై జిన్నియే. ఇదేంటి స్వామి ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. చంద్రముఖి లాగా మాట్లాడుతుంది వేరే భాషలో. అన్యోన్ జంజనియే దరుల్ సిప్ ఎజంజనియే. నాకు డప్పులు కొట్టుకుంటున్నాయి. సియోం జున్వునియే హైసిని. పుట్టి సోమెకి దయ్యం పట్టింది. ఏమో మాట్లాడుతుంది. అనుకో చెప్పాలి. ఏమైంది? నాకు ఎట్లా భయపడుతున్నావు? బలిగిట చూసినావా ఏంది? పుట్టి సోమెకి దయ్యం ఎక్కింది రాడికి అర్థమైతే లేదు. దయ్యం ఎక్కిందా? నేను చూసుకుందాం నాడు. నువ్వు మన చంద్రముఖి సినిమాలో ఈశ్వరం అనుకుంటున్నావురా? దయాలలో కూడా నీకే. అవును, నేను ఈశ్వర్ని. చంద్రముఖిని తరిమి తోం ఆడుకుంటా పోతా చూడు ఇప్పుడు నువ్వు. ఏ సౌమ్య, వద్దురా. ఏ చంద్రముఖి, నేను ఈశ్వర్ని. నీ పని చేయనీకి వచ్చినా లవ్ చింపుడు తిట్టుదానా? అట్లా అన్నకరా, అట్లా అన్నావు అనుకో ఉతికి అవతల పడేస్తుందిరా. ఏ ఉకను, కమిడియన్ లాగుండు, హీరోలాగా బిహేవ్ చేయకు. చంద్రముఖి ఈ ఉతికి అవతల పడే చక్కగా అయితే అప్పుడే ఇడు. మొయిస్ మొసఫు చూడరా అనుకో మోయిస్ అంటూ ఏదైనా తెల్లపోవడం అంటే ఇట్లా కొట్టురా పోతుంది. ఏ శేతాన్కే బచ్చే లవ్. శేతానికి వచ్చేది ఎక్కడ దయ్యం? ఏం దయ్యం? చూసినావా అఖిల్ దయ్యం ఎట్లా వెళ్ళిపోయిందో? నీకే దయం పట్టిండే. ఏదో ఉఫ్ఫు గుఫ్ఫు డఫ్ఫు అప్పు ఫిఫ్ఫు అంటున్నావు నువ్వు తెలుసా? ఓ అప్పా, నీకు 1.5 కిలో దిమాగ్ ఉంది. నేను మా ఫ్రెండ్ తోని కొరియన్ లో మాట్లాడుతున్నా. కొరియన్ లానా? ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు, తెలుగులో మాట్లాడొచ్చు, హిందీలో మాట్లాడొచ్చు, కావాలంటే మ్యాథ్స్ లో కూడా ప్లస్ మైనస్ అని మాట్లాడొచ్చు. ఈ ఒఫ్ఫా గిఫ్ఫా డొఫ్ఫా అవసరమా చెప్పు ఈ కొరియన్ లాంగ్వేజ్ లా? ఎందుకంటే మేము కే డ్రామా ఫ్యాన్స్ కాబట్టి. ఎందుకట్లా? పాపం అఖిల్ భయపట్టిండు. సౌమ్య, నువ్వు బ్లాంకెట్ కప్పుకొని పండుకో ఫస్ట్. అఖిల్ పోని నడు పోదాం. ఏం కాదు, నడు కూల్డా ఉన్నా. నడు. ఆ జిని ఏంది తెలుగు సినిమాలు వస్తున్నాయి అక్కడ. కే డ్రామా సిరీస్ చూడాలి అక్కడ. అయినా తొక్కలో తెలుస్తున్న మొఖాలు అవే మంచిగా ఉంటాయి. ఏమొద్దు. మా దాంట్లో ఎమోషన్స్, రొమాన్స్, హార్ట్ కి టచ్ అయ్యే సీన్స్ ఉంటాయి తెలుసా? ఏడుచుకుంటా కూర్చోవాలి నేను. ముగ్గులకెళ్ళి చీముడు ఆడుతుంటా అది చూస్తుంటే. మీ తొక్కల గాలిలలో లేపే ఫైట్లు చూడమంటావా? మూవీ సినిమాలు చూస్తే ఇట్లా ఫైర్ వస్తుంది.
ఏయ్ ఏయ్ ఇదంతా కాదు, స్టోన్ పేపర్ సీజర్ ఆడదాం. ఓకే సరే, నేను గెలిస్తే నువ్వు నాతో పాటు కూర్చొని తెలుగు సినిమాలు చూడాలి, అర్థమవుతుందా? నేను గెలిస్తే నువ్వు నాతో పాటు కే డ్రామా చూడాలి. చలో డన్ దా. స్టోన్ పేపర్ సీజర్ షూట్. చూడు ఇప్పుడు. అరే డైరెక్ట్ 4th ఎపిసోడ్ ఎందుకు పెట్టినా సార్? నేను ఫస్ట్ నుంచి చూడలేను కదా. అరే నేను ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ చూసేసిన, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు షార్ట్ కట్లా. సో అట్లా వాళ్ళిద్దరు దొరికిపోయారు అనమాట. ఇప్పుడు చూడు, చాలా చిన్నగా ఉండండి షార్ట్ కట్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు చూడు. ఏం మజా వస్తుంది స్వామి చూస్తుంటే. అవే ఏడుపు కొట్టు సీన్లు, అందరి ముఖాలు ఒకటే లాగున్నాయి. హీరో ఎవరు హీరోయిన్ ఎవరు నాకేం అర్థం అవుతలేదు ఆడ చూస్తుంటే. ఒక చూడు ఆడు చూడు ఎంతగానో మేకప్ వేసుకుని ముఖానికి. నేను కూడా మేకప్ వేసుకున్నాను అనుకో, నేను కూడా స్మార్ట్గా క్యూట్గా ఉంటా. నాకైతే నచ్చలేదు. హీరో ఎవరో హీరోయిన్ ఎవరో నాకేం అర్థం అవుతలేదు. వేస్ట్ స్వామి వేస్ట్. ఎట్లా చూస్తావేమో. ఏమన్నా ఒప్ప మళ్ళీ అను. ఏం లేదు బాగుంది అంటున్నా. బాగుంది. ఎస్. ఇందులో 2 హీరోస్ ఉంటారు, ఎంత క్యూట్ ఉంటారు తెలుసా? సరే. అండ్ సెకండ్ హీరో రాగానే నేను బ్లెస్ అయితా. అబ్బా బ్లెస్ అవుతున్నా నేను. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జోయాయు గున్గున్ కి సర్వీస్ అటు అయితే అని అర్థం ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే, మీరు కూడా కే డ్రామా ఫ్యాన్స్ అయితే ఇప్పుడే కమెంట్లో చెప్పండి. ఓకే గైస్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.